ఏంటండి వంకాయలో పుచ్చుందేంటండి? ఆయ్ నన్ను అడుగుతావేంటమ్మా? వెళ్ళి ఆ చెట్టును అడుగు. ఓహో ఓకే ఓకేలో ఇవ్వండి. సరేనమ్మా, ఇదిగో అమ్మా. ఇదేంటమ్మా నోటికి ఎంత పక్క ఉంది? ఎళ్ళి నోటు తయారు చేసిన గవర్నమెంట్ వాళ్ళని అడగండి. ఆయ్ బాయ్. ఓహో బయోడేటా గోబ్ మీద ప్రింట్ అయి ఉంటుంది. ఇంటికెళ్ళి చదువుకోరా అబ్బా. బావా ఊర్లోకి పిల్ల రోడీలు వచ్చేట్టున్నారు. కుమ్మేద్దామా? కుమ్మడం కాదు, కుమ్ము కుమ్మో చేద్దాం. తీసుకెళ్ళండి. కోలుకోవడానికి 4 రోజులు పడతారు నీకు. మా రంగగారి చాలా కాదు, సంవత్సరం పడుతుంది. చాలా థ్యాంక్స్ అండి. ఓకే ఓకే. నన్ను నా వంకాయల్ని కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఎస్ 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 ఎస్. ఒక్కసారి తిరిగితే థ్యాంక్స్ చెప్పుకుంటాను కదండి. ఏంటి నీ గోడ? మీ వంకాయలండి. మీ ఎర్రతో వాళ్ళు బాయ్. తొలి ప్రేమ ఫీలింగ్స్ బాగానే వస్తున్నాయి తమ దగ్గర. కదా స్పీడ్ బ్రేకర్ లాపరా. ఆ అమ్మాయి బయోడేటా మొత్తం నేను తెస్తాను కదా. ఆ అమ్మ కొదరా సార్, ఈ గలీజ్ గాల కోసం గలీజ్ బస్తీలకు వచ్చి వైన్ షాప్ ఓపెన్ చేయడం అవసరమా సార్? పైగా ఈ సమరసింహారెడ్డి గెటప్ లో. ఆశీర్వాదం నుంచి కదరా మనకి ఇంతమంది ఫ్యాన్స్. చూడరా చూడు, ఎగురు అంటున్నారు, డాన్స్ వేస్తాడారు, అరుస్తాడారు, పూలకంటారు. ఒక్కళ్ళ ఆడోళ్ళు, మగోళ్ళు, పిల్లోళ్ళు, ముసిరోళ్ళు వాళ్ళు అట్లా చేస్తా అంటే మనం ఈ మాత్రం చేయలేమా? పైగా రంగాగడ్డ ఎవరు అనుకునేవరా? మన ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వ్యక్తిగత రంగాగడ్డ ఏమన్నా అంటే నువ్వు అన్న చల్లగా అన్న దిగన్నా. చెయ్యన్నా చెయ్యన్నా చెయ్యన్నా. ఈ ఏరియాకు హీరో నువ్వే.
ఏమో ఓపెనింగ్ అన్నావు. मेरा शॉप का है. ఏం పేరు? సీకే జైన్ అన్నా. సీకేదే. అయ్యో ఇప్పుడు ఆ అమ్మి దగ్గరికి పోవాలంటే ఇదేదో చేయాలి. ఏది అదేది ఏమేమి ఉన్నాయి? కుంపతీసి ఏరియాలో జేబులు ఉన్నారేమి? అది కదన్నా. अरे कैंची लाओ रे. ఇదిగో అన్నా. कीजिए ना. అన్నా ఇంత దూరం వచ్చినావు కదే మా ఇంటికి వచ్చి జరా టీ తాగరాదు. సార్ డబ్బింగ్ ఇవ్వాలి సార్ డబ్బింగ్. అంటే వదావులే అమ్మి నువ్వు గుడికరా టీ తాగు. సీక్రెట్ ఉన్నది. చిన్న ఇల్లైనా చాలా బాగుంటదిరా. ఏమిరా అన్ని నా ఫోటోలు పెట్టుకున్నావు? నీ ఫ్యాన్స్ కదన్నా అందుకే. ఎవడైనా దేవుని ఫోటోలు పెట్టుకుంటాడు, అమ్మ నాయన ఫోటోలు పెట్టుకుంటా. అవు మీ అమ్మ నాయన ఏర్రా? నాకెవరూ లేరన్నా. ఎవ్వరు లేరా? నేను అనాథని. ఏక నిరంజనా. ఏమిరా ఏ దేవుడు ఇట్లా చేసినాడు? ఏ దేవుడు, ఇట్స్ నాట్ రైట్, ఇట్స్ నాట్ రైట్. రే రంగా, రే అన్నా ఈ పొద్దు నుంచి నీకు అమ్మ నాయన అవ్వ తాత అన్నా వదినా అన్ని నేనే రా. దుబ్బరావని ముందుకు కూర్చోన్నా. కూర్చోరా. పర్లేదన్నా నుంచుంటాను. కూర్చోరా నువ్వు కూడా. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. నువ్వు కూడా కూర్చోండి. మంచోడ్రా. అన్న టీ అన్న. కమియా కమియా. వైన్ షాప్ ఓపెనింగ్ అయినాక సీకరి పడినాక ఎవడన్నా టీ తాగుతాడా? అంటే అన్న నువ్వు అన్నా నీ చిన్నప్పుడు ఫోటోలు సిగ్గుపిల్ల చాలా చిన్నగా ఉంది. అదే దొరికినా నీకు? చిన్నప్పుడు చిన్న లేకుండా ఇంకా ఏమిరా? ఏమి ఖాళీ గ్లాసులు ఉన్నాయే? ఇళ్ళంకా నిండా ఉండేనే. నేను తాగేసామన్నా. ఇంకా మీ గ్లాసులు ఎందుకురా? డైరెక్ట్ గా సీసాల ఎత్తుని నువ్వు చిప్స్ తినమ్మి. ఏమిరా మీరేనా బాటిల్ ఎత్తి తాగేది? మేము కూడా తాగుతాం చూడండి. ఈయన కూడా తాగిపోతే సార్ డబ్బింగ్ ఇవ్వాలి సార్. వాళ్ళు లెక్కించినాడా? ఇయ్యలేదు సార్. తొక్కలే రేపు చెప్పుకుందాం. అన్నా నువ్వు ఒక డైలాగ్ కొట్టరాదే? ఇప్పుడు ఆలేరా? అన్నా సినిమాలే అన్నా, రియల్ గా ఎప్పుడు ఏం లేదు. ఒక్క డైలాగ్ అన్నా. బస్ స్టాండ్ లో బుష్ అడుకున్నట్టు డైలాగ్ గుడికి అనుకుంటారా? చెప్తాలే. వీరికి పంద హరిపోతాడా? యానాడైనా అమరము పాలు తాగినాడా వాడు? సమరసింహాటి ఢిల్లీలో కాదురా, సీమ సందుల్లోకి రా, చూసుకుందాం నీ ప్రతాపము నా ప్రతాపము. వీరశంకర్ రెడ్డి ఒక్కే గదని పీకేస్తే పీక కోస్తా. ఆ సినిమా నేను చేయలేదురా. ఎందుకు చేయలేదు? వీడు డేట్లు ఇయ్యలే. వీర రాఘవరెడ్డి నేను దొంగలా రాలేదు, దొరలా వచ్చా. నీ ఊరొచ్చా, నీ ఇంటికొచ్చా, నీ నట్టింటికొచ్చా. నీ అమ్మ నిజంగా నిన్ను రాయలసీమలో కనుంటే, నీ అబ్బ మొలతాడు కట్టుంటే, నీ మూతి మీద మొలిసింది మేసమే అయితే చంపరా, నన్ను చంపరా అని బాలకృష్ణ నట్టింట్లోకి వచ్చి డైలాగ్ చెప్తుంటే నువ్వు బెక్కమాకు వేసుకొని చూస్తావా? మరి ఏం చెయ్యాలరా? డైరెక్టర్ అట్నే కూర్చోమని చెప్పినాడు. కుదరదు. హీరో అయిపో అన్నా. ఇప్పటికిప్పుడు అవ్వాలంటే ఎట్లయితే అది ఎందుకు అన్నా? నీ వెనకాల మేము ఉన్నాం. ఫిలిం నగర్ అటో ఇటో తేల్చుకుంటాం. అమ్మా నువ్వు ప్రతి సినిమాలో అందరినీ చంపేయాలన్నా. నువ్వు ఒక్కడే ఉండాలి. హీరోని, క్యారెక్టర్ ఆర్టిస్టుని, సైడ్ ఆర్టిస్టుని, కబడ్డీ మొత్తం చంపేయాలన్నా. మొత్తం అందరినీ చంపాలనా? నేను ఒక్కనే ఉండాలనా? హీరోయిన్ ఉంటదన్నా. ఉంటదే. హీరోయిన్ స్లో మోషన్ లో నీ దగ్గరకొచ్చి పట్టుకుంటే ఆ ఒక్క సీను చూడాలనుందన్నా. ఒక్క సీన్ అన్నా.
కరుచుకుంటే బాగానే ఉంటాడు గాని మంది చూస్తారా? ఎందుకు చూడన్నా, వాళ్ళని కూడా చంపేస్తా. వాళ్ళని కూడా చంపేస్తావా? మరి ఆదేశంలో రిలీజ్ చేస్తావరా నా సినిమా? అన్నా, నెక్స్ట్ సినిమా నుంచి హీరో నువ్వే అన్నా చెయ్యాలి. ఈ రోజు నుంచి నీ పేరు జయప్రకాష్ రెడ్డి కాదు, ఫ్యాక్షన్ స్టార్ జయన్న. జయన్న జయన్న ఫ్యాక్షన్ స్టార్, ఫ్యాక్షన్ స్టార్. ఇంకొస్తాను రబ్బీ. అన్నా ఇంకొంచెం సేపు కూర్చుని అన్నా, ఒక్క బాటిల్ అన్నా. చాలా పనులున్నాయిరా. లారెన్స్ కి ఫోన్ చేసి 6 to 7 డాన్స్ ప్రాక్టీస్ కోసామని చెప్పు. పీటర్ హెయిన్స్ కి ఫోన్ చేసి 7 to 8 యాక్షన్ ప్రాక్టీస్ అని చెప్పరా. 8 నుంచి 9 కి యాదన మంచి జిమ్ చూడరా. 7 ప్యాక్ 8 ప్యాక్ చేసుకుంటాము. పోయేటప్పుడు మంచి బ్యూటీ పార్లర్ చూసుకుని ఫేషియల్ చేపించుకొని పోతా. ఒరే బాబు గారిని ఫిలిం నగర్ లో డ్రాప్ చేశాను రా. అమ్మా లేదు, నాన్న లేడు. एक निरंजन, एक निरंजन. చెయ్యన్న చెప్పినట్టు ఏక్ నిరంజన్ అంటే ఎవరో తెలుసా? అమ్మా, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు ఎవరూ లేకుండా ఒక్కడే పుట్టి ఒక్కడే అన్నాదనరా నేను. నిరంజన్ రే, రంగ దొంగ కాదురా, అనాథరా. ఈ రోజు నుంచి మా ప్రాణాలు కాపాడడం కోసం మీరెవరూ కత్తిపట్టి మీ పిల్లల్ని అనాథల్ని చేయడానికి వీల్లేదు. నేను బతికుండగా ఈ ప్రాంతంలో ఎవరూ అనాథలు కావడానికి వీల్లేదు. ఇదిగో చూడండి, కమిషనర్ గారు ఆఫీస్ కి లెటర్ ఎట్టి కొత్త జీపు, కొత్త ఏసీ, కొత్త బీడీలు ఏర్పాటు చేసుకోవాలండి. ఆయ్ ఏటండి ఇది గిఫ్టా? మొన్న మీరు ఒక అబ్బాయి గురించి అడిగారు కదా మేడం, వాడి చరిత్ర మేడం. నిజమా? పోలీస్ వాళ్ళు మట్టిలోను మహేష్ బాబు అండి. ఆయ్ చదవండి మేడం, వాడి జాతకం అంతా ఈ ఫైల్లోనే ఉంది, చూడండి. నీకు కృష్ణుడు లాంటి దొంగ కొడతాడమ్మా, నీకు కృష్ణుడు లాంటి దొంగ కొడతాడమ్మా, నీకు కృష్ణుడు లాంటి దొంగ కొడతాడమ్మా. నాన్నగారండి, నేను ఆ దొంగనే పెళ్లి చేసుకుంటానండి. చాలా చీప్ గా ఉంది బాబా. ఆఖరికి ఎయిర్పోర్ట్ లోను, బస్ స్టాండ్ లో కూడా వెయిటింగ్ రూమ్ ఉంటాయి. కోర్టు లో లేచు ఇలా గోళ మీద కూర్చున్నావు. ఏ రంగా, ఏంటి సీక్రెట్ వచ్చావు? నువ్వు మార్కెట్ లో ఒక ఫిగర్ ని చూసి ఎంక్వైరీ చేయమని చెప్పావట కదా, దాని చరిత్ర తెచ్చాను చూడు. పోలీస్ డిపార్ట్మెంట్ అయ్యో పప్పు, ఇది కూడా మనలాగే ఆడదొంగ అనుకుంటారా? ఏమైందిరా? నేను ఈ అమ్మాయిని ప్రేమించను రా. మనం దొంగ, అది పోలీసు. నేను ప్రేమించను. అయితే ఒరేయ్, ఒక దొంగ ఒక పోలీసుని ఎక్కడైనా ప్రేమిస్తాడరా? చిపాడు. నేను ప్రేమించను. అంత చిన్న విషయానికి ఇంత ఓవర్ యాక్టింగ్. మరి ఏం చేద్దాం అంటావే? రండి చెప్తా. What's up, yeah? Come on, yeah. Reading, yeah. well, you are reading which college? Shankar Dada MBBS. వస్తే 303, 420, 602, 402. Hey man, what's funny here? Dude, lining. కొంచెం జరగండి, జరగలే పండుగ. Flower. Lover. Oh, it's a fat lady? No. Flower lady.
రంగా గారు సేవింగ్స్ వేసుకుని అందంగా కాలేజీ స్టూడెంట్ గెటప్ లో వచ్చేసారండి. హాయ్. అయ్య బాబోయ్, రంగా గారండి. వద్దు మేడం, రంగా గారండి. బాగున్నారండి? నేను వెళ్ళి కలిసి వచ్చేస్తానండి. ఏంటి మేడం, ఒక అబ్బాయి గడ్డం తీసుకొని చెట్టు కింద కూర్చొని బీటేస్తుంటే వెళ్ళిపోవడమేనా? మరి ఆడపిల్ల అన్నాక కట్టు బొట్టుతో పాటు కొంచెం బెట్టు కూడా ఉండాలి మేడం. ఏం ఉండాలండి? బెట్టు కర్నా హై. బెట్ అంటే ఏంటండి? ఈ చీర మీకు చాలా బాగుంది మేడం. ఆ రంగా ట్రూప్ బట్లర్ గెటప్ లో వచ్చారు మేడం. వద్దు, మీరు తిరగొద్దు. బట్లర్ గెటప్ కాదండి, సాఫ్ట్వేర్ గెటప్ లో వచ్చారండి. నేను వెళ్ళి కలిసి వచ్చేస్తానండి. బెట్టు మేడం, బెట్టు. మేడం, మీ బాయ్ ఫ్రెండ్ అండి? నో, నా బాయ్ ఫ్రెండ్ అండి. ఈ రోజు దిస్ రోజు గివ్ దట్ రోజా. నో నో నో, దిస్ రోజ్ ఈమెయిల్. నీ మామ. థ్యాంక్ యూ. Shut up. Yeah.